హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఫార్మేషన్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్, భూమి అనేది ఎలా ఏర్పడింది, నక్షత్రాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి, భూమి మీదకి మొట్టమొదటిసారిగా నీరు అనేది ఎలా వచ్చింది, ఇలాంటి వీడియోస్ అనేవి మనం చూసాం. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్లానెట్స్. మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఈచ్ ప్లానెట్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, కామెట్ అంటే ఏంటి, మిటిరాయిడ్ అంటే ఏంటి, మిటిరాయిడ్ అంటే ఏంటి, అలాగే మన ఎర్త్ అనేది టిల్టెడ్ యాక్సిస్లో ఉంటుంది. అసలు ఆ టిల్ట్కి గల కారణం ఏంటి, అసలు ప్లానెట్ అనేది సన్ చుట్టూ ఎలా తిరుగుతుంది, మనకి పగలు రాత్రి అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిక్చర్ అనేది, ఈ పిక్చర్ అనేది మన సోలార్ సిస్టమ్. ఈ పిక్చర్ అనేది మన సోలార్ సిస్టమ్. మనకు తెలిసిందే కదా, సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా ఇనీషియల్గా 9 ప్లానెట్స్ అని ఉండేవి. తర్వాత రీసెంట్గా ప్లూటో అనేది ప్లానెట్స్ నుంచి తొలగించారు. కాబట్టి ఇప్పుడు మనకి ఓన్లీ 8 ప్లానెట్స్ మాత్రం ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇందులో మనకి ఫస్ట్ 4 ప్లానెట్స్ను వచ్చేసరికి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటాం. నెక్స్ట్ 4 ప్లానెట్స్ని గేషియస్ ప్లానెట్స్ అని అంటాం. ఎందుకు ఫస్ట్ 4 ప్లానెట్స్ని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటామంటే, ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే, ఇక్కడ రాసినట్టు రఫ్ చేస్తాను. ఇప్పుడు మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ అనేవి సన్కి చాలా దగ్గరగా ఉన్నాయి. సన్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల సన్ చుట్టూ వేర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం కదా, ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టంలో ఇన్ఫినిట్ టెంపరేచర్ ఉంటుందనేసి. ఈ సన్ యొక్క గ్రావిటీని దాటి 4 ప్లానెట్స్ బయటకు వెళ్ళలేకపోవడం వల్ల, ఆ ఇన్ఫినిటీ హీట్ వల్ల ఆ 4 ప్లానెట్స్ అనేవి రాకీ సాలిడ్ కింద ఫార్మ్ అయ్యి రాకీ స్ట్రక్చర్ కింద ఫామ్ అయిందనమాట. రాకీ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, సేమ్ మన ఎర్త్ అనేది ఏ విధంగా ఉంది, లిక్విడ్ ఫామ్ లో ఉందా, సాలిడ్ ఫామ్ లో ఉందా? మన ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది సాలిడ్ రాకీ స్ట్రక్చరల్ ఫామ్ లో ఉంది. సేమ్ ఈ 4 ప్లానెట్స్ కూడా సేమ్ ఈ విధమైన సర్ఫేస్ ని కలిగి ఉండడం వల్ల ఈ 4 ప్లానెట్స్ ని మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటాం అనమాట. ఈ మిగతా 4 ప్లానెట్స్కి వచ్చేటప్పటికి మిగతా 4 ప్లానెట్స్ అనేవి గేషియస్ ప్లానెట్స్ అనమాట. గేషియస్ అంటే ఆ ఎంటైర్ ప్లానెట్ అనేది గేషియస్ స్టేట్ లో మాత్రం ఉంటాయి అనమాట. ఈ విధంగా ఫస్ట్ 4 ప్లానెట్స్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ కింద, నెక్స్ట్ 4 ప్లానెట్స్ ని గేషియస్ ప్లానెట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్లానెట్స్ మన సోలార్ సిస్టమ్ నుంచి దగ్గరగా చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ అనేది మెర్క్యూరీ, ఫస్ట్ ప్లానెట్. ఎర్త్ సన్ కి దగ్గరగా ఉన్న ప్లానెట్ అనేది మెర్క్యూరీ. మెర్క్యూరీ తర్వాత వేనస్, వేనస్ తర్వాత ఎర్త్. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్. ఇది మన ఎర్త్. ఇది మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, ఇది నెప్ట్యూన్. మన సన్ కి క్లోజెస్ట్ గా ఆర్డర్ చూసుకుంటే ఈ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే ఫస్ట్ 4 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 ప్లానెట్స్ తర్వాత ఇక్కడ చూడండి గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీన్ని మనం
యాస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటాం. యాస్ట్రాయిడ్ బెల్ట్. ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పాను కదా, ఇందులో ఏమవుతుందంటే యాస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతాయి. అసలు యాస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? యాస్ట్రాయిడ్స్ అంటే ఏం లేదు, సేమ్ ఇక్కడ ప్లానెట్స్ అయితే ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ యాస్ట్రాయిడ్స్ కూడా అలాంటి చిన్న స్మాల్ ప్లానెట్స్, వెరీ స్మాల్ అనమాట, స్మాల్ ప్లానెట్స్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే దానికి ఒక షేప్ అనేది, పర్టికులర్ షేప్ అనేది ఉండదు, అలాంటివి అనేవి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ చుట్టూ, వాటినే మనం యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. అలాగే ఈ లాస్ట్ ఎండింగ్ అనమాట, నెప్ట్యూన్ తర్వాత ఇక్కడ స్పేస్ లా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇక్కడ యాస్ట్రాయిడ్ బెల్ట్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ బెల్ట్ లా ఉంటుంది, దాన్ని మనం కూపియర్ బెల్ట్ అంటాం. కూపియర్ బెల్ట్, కూపియర్ బెల్ట్. ఇప్పుడు మనం సన్ నుంచి క్లోజెస్ట్ గా ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూసాం కదా, ఇప్పుడు సైజ్ బట్టి ఏ టాప్ మోస్ట్ సైజ్ ప్లానెట్ ఏది, లీస్ట్ మోస్ట్ సైజ్ ప్లానెట్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూసుకుని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్, తర్వాత గేషియస్ ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్. ఇవి బై ఆర్డర్ అనమాట, సన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు సైజ్ చూసుకుంటే ఫస్ట్ అనేది జూపిటర్. గేషియస్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ అనమాట, ఇది ఫస్ట్. నెక్స్ట్ జూపిటర్ తర్వాత మార్స్ అనేది సెకండ్ ప్లానెట్. మార్స్ తర్వాత నెక్స్ట్ ఈ రెండు, యురేనస్, నెప్ట్యూన్. ఫిఫ్త్ లార్జెస్ట్ వచ్చేసి ఎర్త్. వెనస్ వచ్చేసరికి 6th. సాటర్న్ అనేది 7. అన్నిటికంటే స్మాలెస్ట్ ప్లానెట్ అనేది మెర్క్యూరీ. నెక్స్ట్ ముందు చెప్పాను కదా యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేసి, ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఈ మార్స్, ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్ యొక్క మార్స్ కి నెక్స్ట్ ఇది మార్స్, ఇది జూపిటర్, ఈ రెండింటికి మధ్య బౌండరీ రీజన్ ఉంది కదా, ఈ బౌండరీ రీజన్ నే యాస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటాం. యాస్ట్రాయిడ్ బెల్ట్. నెక్స్ట్ ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ లో ఒకే ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఉందన్నమాట, ఆ డ్వార్ఫ్ ప్లానెట్ పేరు వచ్చేసి సిరస్. ఇది అనేది ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్ అనేది అడిగారు, గుర్తుపెట్టుకోండి. సిరస్. అసలు డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఏంటి? డ్వార్ఫ్ ప్లానెట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, డ్వార్ఫ్ ప్లానెట్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్లానెట్స్ అనేవి చూడండి, ఈ ఇమేజ్ లో ప్లానెట్స్ అనేవి ఒక సర్క్యులర్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతున్నాయి కదా, ఇప్పుడు తిరిగినప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఈ పాత్ అనేది, ఈ పాత్ తీసుకుంటే ఈ పాత్ లో ఓన్లీ జూపిటర్ అనేది మాత్రమే ఉంది, ఇంక వేరే ఏ ప్లానెట్ అనేది కూడా లేదనమాట. నేను డ్రా చేస్తాను. ఇది ఒక ఆర్బిట్ అనేది ఈ విధంగా తీసుకుంటే, ఇది సపోజ్ ఎర్త్ అనుకున్నాం, ఈ ఆర్బిట్ లో వేరే ఏ ప్లానెట్ కూడా లేదు, ఓన్లీ ఎర్త్ అనేది మాత్రమే ఉంది, దీన్ని మనం ప్లానెట్ అంటాం. అలా కాకుండా ఒకే ఆర్బిట్ లో ఇక్కడ ఏదో ఒక ప్లానెట్, స్మాల్ ప్లానెట్ ఉంది, నెక్స్ట్ దాని దగ్గర అదే ఆబ్జెక్ట్ లో వేరే ప్లానెట్ ఒకే రేంజ్ లో మూవ్ అవుతుంది, ఒకే పాత్ లో మూవ్ అవుతుంది అంటే ఆ ప్లానెట్ ని డ్వార్ఫ్ ప్లానెట్ అని అంటాం. డ్వార్ఫ్ ప్లానెట్. అలాగే ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ లో 4 లార్జెస్ట్ అనమాట, 4 బెల్ట్స్ అని ఉంటాయి అన్నమాట ఇక్కడ. దాంట్లో ఒకటి సిరస్, ఒకటి వేస్తా, పల్లాస్, హైజియా. ఇవంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క ప్లానెట్ ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లానెట్ గురించి చదువుతాం. మనం మెర్క్యూరీ మనకు తెలిసిందే, మెర్క్యూరీ అనేది అన్నిటికంటే కూడా స్మాలెస్ట్ ప్లానెట్ అండ్ క్లోజెస్ట్ టు ఎర్త్, స్మాలెస్ట్ అండ్ క్లోజెస్ట్ టు ఎర్త్ అనమాట. ఎర్త్ కి చాలా దగ్గరగా ఉందని మెర్క్యూరీ అనేది హాటెస్ట్ ప్లానెట్ అని అనుకోవడానికి లేదు. మెర్క్యూరీ అనేది హాటెస్ట్ ప్లానెట్ కాదు, అన్నిటికంటే హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే వీనస్. అలాగే మెర్క్యూరీకి అనేవి ఎలాంటి మూన్స్ అనేవి లేవన్నమాట, మెర్క్యూరీ డజంట్ హ్యావ్ ఎనీ మూన్స్. నెక్స్ట్ మెర్క్యూరీ అనేది సెకండ్ డెన్సెస్ట్ ప్లానెట్, ఫస్ట్ డెన్సెస్ట్ ప్లానెట్ అనేది ఎర్త్. నెక్స్ట్ మెర్క్యూరీ ప్లానెట్కి వచ్చేసరికి సన్ అనేది
మెర్క్యూరీ ప్లానెట్ పైన సన్ రేస్ అనేవి పడటానికి 3.2 మినిట్స్ అనేవి తీసుకుంటాయి. సైజ్ ఆఫ్ ది మెర్క్యూరీ వచ్చేసప్పటికి ఎర్త్లో 1వ వంతు ఉంటుంది అనమాట, 1/3 ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్లానెట్ వీనస్. వీనస్కి వచ్చేటప్పటికి హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఈజ్ వీనస్. హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్. వీనస్ అనేది హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్లానెట్ అనమాట ఎంటైర్ సోలార్ సిస్టమ్ అనేది. సన్కి క్లోజ్గా మెర్క్యూరీ ఉన్నదని చెప్పేసి హాటెస్ట్ ప్లానెట్ అనేది మెర్క్యూరీ కాదు, సెకండ్ వీనస్ ప్లానెట్. ఎందుకంటే మెర్క్యూరీ కంటే హాటెస్ట్ ప్లానెట్ అనేది వీనస్ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఫుల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయి ఉందన్నమాట. మనకు తెలిసిందే కార్బన్ డైఆక్సైడ్ అనేది హీట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే హీట్ని ట్రాప్ చేసిందో ఎంటైర్ ప్లానెట్ అనేది హై టెంపరేచర్తో ఉంటుందన్నమాట. ఎందుకు? బికాజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్, వెరీ హై కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉండడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది హీట్ని ట్రాప్ చేయడం వల్ల ప్లానెట్ అనేది చాలా వెరీ వెరీ హాట్గా ఉంటుంది అనమాట. సేమ్ అలాగే వీనస్ని ఎర్త్ని సిస్టర్స్ అని కూడా అంటారు అనమాట. ఎర్త్ ట్విన్ అని కూడా అంటారు. వీనస్ని ఎర్త్ ట్విన్ అని కూడా అంటారు అనమాట. అలాగే సిస్టర్స్, ఎర్త్ సిస్టర్ ఈస్ కాల్డ్ వీనస్. ఎందుకు సిస్టర్ అంటారన్నమాట? రెండు ఇంచుమించుగా ఆల్మోస్ట్ కాదు, క్లోజ్ సిమిలారిటీ. ఎర్త్కి వీనస్కి సిమిలారిటీ అనేసి ఉంటాయి అనమాట. మనకి నార్మల్గా ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ అనేది రొటేట్ అవుతుంది. బట్ వీనస్ వచ్చేసరికి ఈస్ట్ టు వెస్ట్ అనేది రొటేట్ అవుతుంది. వీనస్ అనేది ఈస్ట్ టు వెస్ట్ అనేది రొటేట్ అవుతుంది. సేమ్ దీనికి కూడా మెర్క్యూరీలోనే ఎలాంటి మూన్స్ లేవు. దీనికి కూడా. నెక్స్ట్ ఎర్త్. ఆల్రెడీ చెప్పుకున్న ఎర్త్ గురించి మనకు తెలిసిందే కదా. ఎర్త్ అనేది చాలా డెన్సెస్ట్ ప్లానెట్. ఎంటైర్ సోలార్ సిస్టంలో లైఫ్ అనేది ఉన్నది ఓన్లీ ప్లానెట్ ఎర్త్ పైన మాత్రమే. ఎందుకు లైఫ్ అనేది ఉన్నదంటే ప్లానెట్ ఎర్త్ పైన వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నది. ఉంది. ఎందుకు ఓన్లీ ప్లానెట్ ఎర్త్ పైన లైఫ్ ఉందంటే మనకి ఏం లైఫ్ కావాలంటే మనకు ఎసెన్షియల్గా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, డ్రింకింగ్కి వాటర్ కూడా కావాలి. అలాంటి వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్లానెట్ ఏదంటే ఓన్లీ ఎర్త్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ కూడా మనకు సరిపడా మన ఎర్త్ పైన ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఎర్త్ పైన లైట్ అనేది పడడానికి తీసుకున్న సమయం 8 minutes 20 seconds. 8 minutes 20 seconds అన్నమాట. మన ఇవన్నీ ఎర్త్ పైన ఉన్న గ్యాసెస్ యొక్క కంపోజిషన్ అనేది ఎర్త్ పైన హైయెస్ట్ ఏ గ్యాస్ ఉంది? నైట్రోజన్. 78.8% ఉంది నైట్రోజన్ అనేది. నెక్స్ట్ ఆక్సిజన్ 20% అండ్ మీన్స్ 21%. ఆర్గాన్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ 4 గుర్తుపెట్టుకొని చాలు. ఫస్ట్ 4 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. లీస్ట్ వచ్చేసి హైడ్రోజన్ అనమాట. 78%, 20%, 0.93, 0.36. ఈ విధంగా మన యొక్క గ్యాసెస్ కంపోజిషన్ అనేది మన ప్లానెట్ ఎర్త్ పైన ఉన్నది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ మెజారిటీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్యాస్ ఏంటంటే నైట్రోజన్, లీస్ట్ గ్యాస్ వచ్చేసి హైడ్రోజన్. ఎప్పుడైనా సరే ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి: నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ మార్స్ అనేది మార్స్ని రెడ్ ప్లానెట్ అని అంటారు అనమాట. ఎందుకు రెడ్ ప్లానెట్ అంటారంటే మార్స్ యొక్క సర్ఫేస్ పైన రస్టీ ఐరన్ అనేది మార్స్ సర్ఫేస్ పైన ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే మార్స్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. మీరు ఎప్పుడు చూడొచ్చు. ఏదైనా మీరు ఆల్రెడీ మొబైల్లో వీడియో గేమ్స్ ఆడే ఉంటారు. ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు మార్స్ ప్లానెట్ ఎప్పుడైనా మీరు ఇంకా చెప్పాలంటే హిల్ క్లైంబ్ రేసింగ్ మొబైల్ ఉంటుంది. దాంట్లో మార్స్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. దాంట్లో చూడండి ప్లానెట్ అనేది రెడ్గా ఉంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఆ సర్ఫేస్ పైన రస్టీ ఐరన్ అనేది దొరకడం వల్ల అనమాట. నెక్స్ట్ మనం మార్స్ పైన రీసెర్చ్ చేస్తున్నాం. ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాం? మార్స్ మీద లైఫ్ అనేది ఉండడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మార్స్ మీద మనం చాలా రాకెట్లను పంపించి ప్రయోగాలను చేయడం జరుగుతుంది. ఎందుకు ఓన్లీ మార్స్ పైన ప్రయోగాలు చేస్తున్నామంటే మార్స్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్కి సిమిలర్గా ఉందన్నమాట. మార్స్ యొక్క అట్మాస్ఫియర్ అనేది కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్ వీటితో ఇంకా ఆక్సిజన్ గ్యాస్ కూడా ఉంది, కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంటుంది అనమాట. వీటితో కంపోజిషన్ అయ్యి ఉందన్నమాట మార్స్ అనేది. ఏదైనా ప్లాంట్కి అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంత నష్టం కలిగిస్తుందో కార్బన్ డైఆక్సైడ్ అంత హెల్ప్ఫుల్ కూడా. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ అనేది హెల్ప్ఫుల్ అంటే హీట్ రిటెన్షన్ కోసం.
కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైనా ఒక ప్లానెట్ పై లేదంటే ఆ ప్లానెట్ అనేది మంచు గడ్డలో ఉంటుందని అర్థం. ఈ ప్లానెట్ని కోల్డ్ డెజర్ట్ అని కూడా అంటారు అనమాట. మార్స్ని రెడ్ ప్లానెట్తో పాటు కోల్డ్ డెజర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్, మార్స్ పైన ఎందుకు ప్రత్యేకంగా మార్స్ పైన మనం ఫస్ట్గా ప్రయోగం ఎందుకు చేసామంటే, మార్స్ యొక్క ప్లానెట్ పైన ప్రీవియస్గా వరదలు వచ్చిన ఫ్లడ్స్ వచ్చినట్టుగా మనకి ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట. ఏన్షియంట్ ఫ్లడ్స్ అనమాట. కానీ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి వాటర్ అనేది అక్కడ థిన్ ఐస్ క్లౌడ్స్ రూపంలో ప్రజెంట్ అయింది ప్రస్తుతానికి మార్స్ పైన. నెక్స్ట్, సన్లైట్ రీచ్ అవ్వడానికి 13 మినిట్స్ పడుతుంది. అది ఎర్త్కి వస్తే 8 మినిట్స్ 20 సెకండ్స్, ఆల్మోస్ట్ ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి టిల్ట్ ఆఫ్ ది మార్స్ ఇస్ 25.2 డిగ్రీ. అది ఎర్త్ యొక్క టిల్ట్ వచ్చేటప్పటికి టిల్ట్ ఆఫ్ ఎర్త్ 23.5 డిగ్రీ. 23.5 డిగ్రీ టిల్ట్ ఆఫ్ ది ఎర్త్. టిల్ట్ ఆఫ్ ది మార్స్ 25.2 డిగ్రీ సెంటిగ్రేడ్, 25.2. ఎందుకు టిల్ట్ అనేది మనకు అవసరం అంటే, మనకి సీజన్స్ సమ్మర్, వింటర్, ఆటమన్, స్ప్రింగ్ ఈ సీజన్స్ అనేవి రావడానికి గల ముఖ్య కారణం టిల్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అసలు టిల్ట్ ఎందుకు వస్తుందో చెప్తాను జస్ట్ ఫ్యూ సెకండ్స్లో. అందుకు మనం మార్స్ అనేది మనకి లైఫ్ అనేది అనుకూలంగా ఉందని చెప్పేసి మార్స్ మీద మాత్రం రీసెర్చ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్, ఎర్త్ టేక్స్ హౌ మచ్ టైమ్ టు కంప్లీట్ వన్ రొటేషన్? ఆల్మోస్ట్ 21 డే 24 అవర్స్ అని తీసుకుంటుంది అనమాట. మార్స్కి వచ్చేటప్పటికి 24.6 అవర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్, ఇందాక మనం ఏం చదువుకున్నాం? మెర్క్యూరీ, వీనస్ చదువుకున్నాం. మెర్క్యూరీ, వీనస్కి నో మూన్స్. మార్స్కి వచ్చేటప్పటికి 2 మూన్స్. వాట్ నేమ్స్ వచ్చేసి ఫోబోస్ అండ్ డైమోస్. ఇవి కూడా ఒక 3-4 టైమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అంటే రేర్గా ఎప్పుడు అడుగుతారు ఈ ఎగ్జామ్స్ అనేది, చిన్న ఎగ్జామ్స్ అడగరు. వీటిని కూడా ఒకసారి చూసుకోండి. మార్స్. నెక్స్ట్, జూపిటర్. ఇవి మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఈ 4 అనేది టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత గేషియస్ ప్లానెట్. ఇప్పుడు మనం గేషియస్ ప్లానెట్కి వచ్చాము. గేషియస్ ప్లానెట్స్లో జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్. జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఎంటైర్ సోలార్ సిస్టమ్. ఎర్త్ కంటే కూడా 318 టైమ్స్ బిగ్గర్గా ఉంటుంది అనమాట జూపిటర్ అనేది. జూపిటర్కి 67 మూన్స్ ఉంటాయి. సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి శాటర్న్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, శాటర్న్కి 150 మూన్స్. జూపిటర్కి 67 మూన్స్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో లార్జెస్ట్ మూన్ వచ్చేసి గేమీడ్. ఇది కూడా ఇంపార్టెంట్. గ్యానిమీడ్. జూపిటర్కి వచ్చేసరికి 67 మూన్స్ అంటే అందులో 67 మూన్స్లో గ్యానిమీడ్ అనేది లార్జెస్ట్ మూన్. ఓన్లీ జూపిటర్కి లార్జెస్ట్ మూన్ కాదు, ఇది ఎంటైర్ సోలార్ సిస్టమ్కి. ఎంటైర్ సోలార్ సిస్టమ్ largest moon in the entire solar system. Ganymede. నెక్స్ట్, శాటర్న్కి వచ్చేటప్పటికి రింగ్డ్ ప్లానెట్స్ అనమాట. ఎందుకు రింగ్డ్ ప్లానెట్స్ అని అంటే, శాటర్న్కి చాలా ఎక్కువ నెంబర్ రింగ్స్ ఉంటాయి. రింగ్స్ అంటే లేదు, వాడి యొక్క ఎలాంగేటెడ్ పాత్ అనేది రింగ్ టైప్లో ఉంటుంది. దాన్ని అందుకే రింగ్స్ అని అన్నాం మనం. శాటర్న్కి 150 మూన్స్ ఉన్నాయి. లార్జెస్ట్ అంటే టైటాన్. లార్జెస్ట్ మూన్ ఆఫ్ ది శాటర్న్ టైటాన్. లార్జెస్ట్ మూన్ ఆఫ్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్ గ్యానిమీడ్. ఎక్కువ ఏ ప్లానెట్ మూన్స్ ఎక్కువ ఉన్నాయి? శాటర్న్కి ఎక్కువ మూన్స్ అని ఉన్నాయి, 150 మూన్స్ అని ఉన్నాయి. డెన్సిటీ అనేది అన్ని ప్లానెట్స్ కన్నా లోయెస్ట్ డెన్సిటీ అనమాట. హైయెస్ట్ డెన్సిటీ దేనికి ఉంది? ఎర్త్. లోయెస్ట్ డెన్సిటీ శాటర్న్. హైయెస్ట్ డెన్సిటీ
ఎర్త్, లోయెస్ట్ శాతం. గ్రేట్ వైట్ స్టార్మ్స్ అనే స్టార్మ్స్ అనేవి ఈ శాటర్న్ పైన ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి అనమాట. శాటర్న్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఎపియర్స్ లుక్స్ లైక్ ఎల్లో, ఎందుకంటే శాటర్న్ పైన అమ్మోనియం క్రిస్టల్స్ అనేది ఎక్కువగా ప్రెజెంట్ అవడం వల్ల శాటర్న్ ప్లానెట్ అనేది ఎల్లో కలర్ కింద కనిపిస్తుంటుంది. నెక్స్ట్ యురేనస్ కూడా సేమ్ వీనస్ లానే ఈస్ట్ టు వెస్ట్ అనేది తిరుగుతుంటుంది అనమాట, ఈస్ట్ టు వెస్ట్. నెక్స్ట్ నెప్ట్యూన్ వచ్చేసరికి స్మాలెస్ట్ ఆఫ్ ది ఆల్ 4 గ్యాసెస్ ప్లానెట్. యాక్చువల్గా స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి? స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ మెర్క్యూరీ. స్మాలెస్ట్ గేషియస్ ప్లానెట్ అంటే నెప్ట్యూన్. లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ both terrestrial and gaseous, Jupiter. ఇవి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ రావడం చిన్న చిన్న మిస్టేక్స్ మనం అప్పుడప్పుడు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మన ప్లానెట్కి వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ మీటియోర్ అంటే ఏంటి, మీటిరాయిడ్ అంటే ఏంటి, మీటియరాయిట్ అంటే ఏంటి అనేవి మనం ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మీకు. మనకు చూసాం కదా, మన బౌండరీ రీజన్ బిట్వీన్ ద మార్స్ అండ్ జూపిటర్ని యాస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటాం. యాస్ట్రాయిడ్స్ అని ఇందాక ఆల్రెడీ చెప్పాం, ఇర్రెగ్యులర్ షేప్డ్ బాడీస్ ఆర్ మైనర్ ప్లానెట్స్ ఆన్ ది యాస్ట్రాయిడ్ బెల్ట్. ఈ యొక్క మీటిరాయిడ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ 2 ప్లానెట్స్ పాత్ అనమాట, ప్లానెట్. ఈ ప్లానెట్స్ మధ్య ఈ యాస్ట్రాయిడ్స్ అనేవి ఫ్లోట్ అయితే తిరిగాయి అనుకోండి, వీటిని మనం మీటిరాయిడ్స్ అని అంటాం. మీటిరాయిడ్స్. ఇప్పుడు ఈ మీటిరాయిడ్స్ అనేవి ఇలాగ ఇక్కడ ఫాల్ అయ్యి మీటిరాయిడ్స్ అనేవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఫ్రిక్షన్ వల్ల బర్న్ అయిపోయి అనుకోండి. ఎప్పుడైతే బర్న్ అవి కాలిపోయాయో మనకు ఒక లైట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ లైట్నే మనం మీటియార్స్ అని అంటాం. మీటియార్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో బర్న్ అయిపోతాయని చెప్పుకున్నాం కదా, కొన్ని యాస్ట్రాయిడ్స్ అనేవి సగం సగం కాలిపోయి మన ఎర్త్ పైన పడిపోతాయి అనమాట. ఎర్త్ పైన పడిపోయినట్లే మనం మీటియోరాయిట్ అని అంటాం. వాటిని మనం మీటియోరాయిట్ అని అంటాం. మీటియోరాయిట్ ఫ్లోట్స్ ఆన్ ఇంటర్ప్లానెటరీ స్పేస్ ఇక్కడ మీటియోరాయిడ్. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ మీటియోరాయిడ్ అనే ఆస్ట్రాయిడ్ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోయి ఫ్రిక్షన్ వల్ల, ఫ్రిక్షన్ ఎందుకు, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో గ్యాస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కింద పడినప్పుడు ఒకదానికి ఒకటి రాపిడ్ జరిగి అదే ఫ్రిక్షన్ జరిగి అవి బర్న్ అవుతాయి. ఆ బర్న్ అయినప్పుడు మనకు లైట్ అనేది విజిబుల్ అవుతుంది. ఆ విజిబుల్ అయిన లైట్ని మనం మీటియోర్స్ అని అంటాం. ఇప్పుడు అలాంటి యాస్ట్రాయిడ్స్ అనేవి కొన్ని అనేవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కంప్లీట్గా బర్న్ అవ్వకుండా సగం సగం బర్న్ అవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మీద పడిపోతాయి అనమాట. అలా పడిపోయిన వాటిని మనం మీటియోరాయిడ్ అని అంటాం. ఈ మూడు మీద డిఫరెన్స్ చూసుకోండి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కామెట్స్ అంటే ఏంటి? డస్ట్ పార్టికల్స్, ఐస్ పార్టికల్స్ కలిపి ఒక బాల్ లాగా ఏర్పడి అది సన్న చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. సన్న చుట్టూ తిరుగుతుంటుంది ఈ విధంగా ఉంటుంది. దీనికి చిన్న తోకలా కూడా ఉంటుంది, టెయిల్ ఉంటుంది.
అలా తిరిగేటనే మనం కామెట్స్ అని అంటాం అనమాట. కామెట్, దాన్ని కామెట్స్ అంటాం. నెక్స్ట్ ఊర్ట్ క్లౌడ్. ఊర్ట్ క్లౌడ్ అంటే చెప్తాను, మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మీటియర్స్, మీటిరాయిడ్ ఈ మూడు యొక్క డిఫరెన్స్ అనేది పిక్చర్లో చూడండి ఒకసారి. ఇప్పుడు కామెట్ చెప్పాను కదా, కామెట్ అంటే ఏం చెప్పాను, డస్ట్ అండ్ ఐస్ పార్టికల్స్ ఒక బాల్ లాగా ఏర్పడి స్నో బాల్ లాగా సన్న చుట్టూ తిరుగుతుందని చెప్పాను. ఇదిగోండి, ఇది ఆ కామెట్ అనేది. ఆ కామెట్ అనేది ఇది. ఇప్పుడు నెక్స్ట్ యాస్ట్రాయిడ్. యాస్ట్రాయిడ్ ఏం చెప్పిన, ప్లానెట్స్ మధ్య ఫ్లోట్ అవుతూ ఉన్న వాటిని యాస్ట్రాయిడ్ అని చెప్పాం. ఇది యాస్ట్రాయిడ్. ఇప్పుడు ఈ యాస్ట్రాయిడ్ అనేది యాస్ట్రాయిడ్ అనేది చెప్పాను కదా, యాస్ట్రాయిడ్ బెల్ట్ లో చిన్న చిన్న ఇర్రెగ్యులర్ పార్టికల్స్ తిరుగుతుందని చెప్పేసి దాన్ని యాస్ట్రాయిడ్ అంటాం. ఇప్పుడు మీటియర్స్ అంటే ఏంటి చెప్పాను, మీటియర్స్ అనేవి ఇంటర్ ప్లానెట్ మధ్యలో ఫ్లోట్ అయిన ఆబ్జెక్ట్ అనేవి మీటియర్స్ అంటాం అని చెప్పి చెప్పండి. మీటియర్, ఈ మీటియర్ ఎప్పుడైతే ఎర్త్ యొక్క సర్ఫేస్ లోకి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా బర్న్ అవుతుంది, ఆ బర్న్ అయినప్పుడు ఈ లైట్ విజిబుల్ అవుతుంది కదా, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మీటియోర్ అని పిలుస్తాం. కొన్ని కంప్లీట్గా బర్న్ అవ్వకుండా ఎర్త్ సర్ఫేస్, ఇది ఎర్త్ సర్ఫేస్, ఈ ఎర్త్ సర్ఫేస్ పడిపోతుంది కదా, దాన్ని మనం మీటియోరైట్ అని పిలుస్తాం. ఇది మూడికి డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ కూపియర్ బెల్ట్. కూపియర్ బెల్ట్ అంటే ఏం లేదు, ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్. మార్స్ తర్వాత మనకి యాస్ట్రాయిడ్ బెల్ట్ అనుకున్నాం. తర్వాత గేషియస్ ప్లానెట్ జూపిటర్, యురేనస్, సాటర్న్, నెప్ట్యూన్. ఆ తర్వాత మనకి కూపియర్ బెల్ట్ అనేది ఉంటుంది అనమాట, ఆ ఎడ్జ్లో ఇందాక చూపించగలదు మీకు. ఆ కూపియర్ బెల్ట్ తర్వాత ఎక్స్టెండ్ లాస్ట్ ఉన్నదాన్ని మనం పూర్తిగా ఉంటాం. ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ 4 ప్లానెట్స్, నెక్స్ట్ యాస్ట్రాయిడ్ బెల్ట్, నెక్స్ట్ 4 గ్యాషియస్ ప్లానెట్స్, నెక్స్ట్ ది కూపియర్ బెల్ట్. అంటే ఈ ఎండింగ్ లో చూసారా, ఈ ఎండింగ్ లో ఉన్నదాన్ని ఊర్ట్ క్లౌడ్ అంటాం. ఊర్ట్ క్లౌడ్. కూపియర్ బెల్ట్ ఇస్ ద రీజన్ బిహైండ్ 8 ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ లైక్ ఎన్ యాస్ట్రాయిడ్ బెల్ట్. కాకపోతే ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ కి కూపియర్ బెల్ట్ కి తేడా ఏంటంటే, దీని యొక్క విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దీని యొక్క విడ్త్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఎర్త్కి వెళ్దాం. ఎర్త్, ఇది మన యొక్క ఎర్త్. సన్స్ రేస్ అనేవి ఎర్త్ పైన పడుతూ ఉంటాయి. ఈ సన్ రేస్ పడిన దాన్ని డే లైట్ వస్తుంది, డే టైము. ఇది నైట్ టైం అన్నమాట. అందుకనే మనకి పగలైనప్పుడు యూఎస్లో రాత్రి అవుతుంది, యూఎస్లో పగలైనప్పుడు మనకు రాత్రి అవుతుంది. ఎందుకు, వాట్ కాజెస్ ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకు మనకి పగలు రాత్రి వస్తుందంటే, ఎర్త్ అనేది ఓన్లీ ఇలాగ కంప్లీట్గా స్టాగ్నెంట్ పొజిషన్లో ఉండదు. ఎర్త్ అనేది ఆల్వేస్ రొటేటింగ్. ఎర్త్ ఆల్వేస్ rotating from west to east. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, వై రొటేషన్. అసలు ఎర్త్ అనేది ఎందుకు తిరుగుతుంది, అసలు ఎర్త్ అనేది అలా కాన్స్టెంట్ ఉండదు, ఎందుకు తిరగాలి ఎర్త్ అనేది. ఆల్రెడీ మనం సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, చాలా థియరీస్ అనేవి చూసాం కదా. ఎక్స్ప్లోడ్ అయినప్పుడు చాలా పార్టికల్స్ అనేవి స్టిక్ అవడం వల్ల ఇనిషియల్ వెలాసిటీ రావడం అని చెప్పాను కదా. ఈ ఎర్త్ అనేది స్టార్టింగ్ ఎందుకు రొటేషన్ అవుతుందంటే, మన ఎర్త్ యొక్క బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు విత్ వెరీ వెరీ హై స్పీడ్తో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఆ మూవ్ అయిన పార్టికల్స్ని ఒకదానికి కూడా స్టిక్ అయ్యే విధంగా ఎర్త్ అనేది ఫామ్ అయింది చెప్పుకున్నాం కదా. ఆ ఫామ్ అయినప్పుడు అది ఇనీషియల్ వెలాసిటీ కింద మనకి యూజ్ అయింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అనేది అన్ని ఒకదానికి ఒక పార్టికల్స్ అనేవి ఇలా రావడం వల్ల ఎర్త్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు కూడా ఇనీషియల్గా ఒక మోషన్, ఒక ఫాస్ట్ స్పీడ్ తిరగడం వల్ల ఈ ఎర్త్ అనేది ఇనీషియల్గా స్టార్టింగ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఇలాగా రొటేషన్ అనేది అవడం జరిగింది. ఇక్కడ మధ్యలో సన్ ఉంది కదా, సన్కి గ్రావిటీ ఉంది. సన్కి గ్రావిటీ ఉండడం వల్ల దీని అనేది ఇలాగ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ విధంగా ఈ ప్లానెట్ని.
కానీ దీని యొక్క ఈ విధమైన మోషన్, ఈ డైరెక్షన్ ఉన్న మోషన్, ఇనీషియల్ మోషన్ వల్ల దీని యొక్క గ్రావిటీ అనేది పుల్ చేస్తూ ఉంటుంది అనమాట, ఈ బయటకు వెళ్ళిపోకుండా. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా పడకుండా ఇక్కడ నుంచి అనేది ఇక్కడికి మూవ్ అయింది ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది, కానీ మళ్ళీ ఆ మోషన్ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, సేమ్ ఈ విధంగా మన ఎర్త్ అనేది ఫస్ట్ దేనివల్ల అంటే సన్ యొక్క గ్రావిటీ అనేది ఎర్త్ని అట్రాక్ట్ చేసుకొని చూస్తుంది. అట్రాక్ట్ అయిపోవాలి కదా, మరి ఎందుకు అట్రాక్ట్ అవ్వకుండా ఆ విధంగా తిరుగుతుంది అంటే, ఇనీషియల్గా మనకి ఎర్త్ ఫామ్ అయినప్పుడు మనకి ఇనీషియల్ వెలోసిటీ ఉంది కదా, ఆ వెలోసిటీ అనేది ఎర్త్ని ఈ విధంగా ఎలాంగేటెడ్ పాత్లో తిరగడానికి అనేది యూజ్ అవుతుంది అన్నమాట. మనకి అసలు ప్లానెట్స్ అనేవి ఈ విధంగా రొటేట్ అవుతాయి. స్టార్టింగ్ ప్లానెట్స్ అనేది రొటేట్ అయినప్పుడు అసలు మనకి సన్ రొటేట్ అవుతుందా, ఎర్త్ రొటేట్ అవుతుందా? సన్ అనేది స్టాగ్నెంట్గా ఇక్కడ మాత్రమే ఉంది సన్ అనేది. ఇప్పుడు ఇక్కడ రేస్ పడ్డాయి కదా సన్నకి, చుట్టూ కూడా రేస్ ఉంటుంది సన్నకి, ఓన్లీ వన్ డైరెక్షన్లో రేస్ రావు కదా. ఇప్పుడు ఎర్త్ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎర్త్ అనేది ఈ ప్లేస్కి వస్తుంది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు సన్ రేస్ అనేవి ఇక్కడ పడతాయి. నెక్స్ట్ వేరే స్లైడ్లో చెప్తాను మీకు ఇది. ఎర్త్ యాజ్ రొటేటింగ్ ప్లానెట్. ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంటుంది. ఈ ఎర్త్ వన్ రొటేషన్కి 23 hours 56 minutes 4.09 seconds అనేది ఒక రొటేషన్కి తీసుకుంటుంది అనమాట. అందుకనే ఫిబ్రవరిలో మనకు 1 day ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ మిగతా సెకండ్స్ అనేవి కలుపుకుంటే 4 yearకి ఒకసారి ఒక డే ఎక్స్ట్రా డే అనేది యాడ్ అవుతుంది అనమాట. అందుకే ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూసారా, ఎర్త్ అనేది స్ట్రైట్గా లేదు, ఈ విధంగా స్ట్రైట్గా లేదు. ఎర్త్ అనేది టిల్టెడ్ యాక్సిస్, లైట్గా యాక్సిస్ టిల్ట్ అయి ఉంది, అంటే వంగి ఉంది. టిల్టెడ్ యాక్సిస్ ఎన్ని డిగ్రీస్? 23.5 degrees. వై టిల్ట్? వై టిల్ట్ అసలు 23.5 degreesకి ఎర్త్ అనేది ఎందుకు వంగి ఉంది, ఎందుకు స్ట్రైట్గా లేదు? ఎందుకు స్ట్రైట్గా లేదంటే, మనం ఫార్మేషన్ ఆఫ్ మూన్ చూసాం కదా, ఫార్మేషన్ ఆఫ్ మూన్ ఆర్ మూన్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ చెప్పాను, ఒక లార్జ్ సైజ్డ్ ప్లానెట్, లార్జ్ సైజ్డ్ ఆబ్జెక్ట్ అనేది, దాని పేరు థియా అని చెప్పాను కదా. థియా అనేది ఎర్త్ని గుద్దుకున్నప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేది సెపరేట్ అయిపోయింది చెప్పాను కదా. ఇంకా చూడండి, డ్రా చేస్తాను. ఇది ఎర్త్, ఈ ఎర్త్ని ఒక లార్జ్ సైజ్డ్ థియా అనే ఒక ఆబ్జెక్ట్ దీన్ని హిట్ చేయడం వలన ఈ ఎర్త్ యొక్క ఈ పోర్షన్ అనేది కట్ అయిపోయింది చెప్పాను కదా. ఈ కట్ అయిపోయింది చెప్పాను కదా పోర్షన్ అనేది, ఈ కట్ అయిపోయిన పోర్షన్ అనేది ఇక్కడ పక్కకు జరిగిపోయింది, దీన్నే మనం మూన్ అన్నాం. ఈ విధంగా ఈ థియా అనే ఆబ్జెక్ట్ అనేది ఈ ఎర్త్ని ఈ విధంగా గుద్దినప్పుడు ఎర్త్ అనేది వంగడం జరిగింది అనమాట. ఎర్త్ అనేది ఒకవైపుగా వాలడం అనేది జరిగింది అనమాట. ఆ టిల్ట్ అనేది ఇప్పటికీ మనకు ఆ విధంగా ఉందన్నమాట. దాన్నే మనకి 23, అందువల్ల ఎర్త్ అనేది 23.5 degrees టిల్ట్ అనేది ఉంది. ఈ ఎర్త్ యొక్క టిల్ట్ ఎందుకు టిల్ట్ మనకు ఉపయోగం అంటే, సీజన్స్ ఆర్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ టిల్ట్. టిల్ట్ అనేది లేకపోతే మన భూమి మీద సమ్మర్ వింటర్ అనే సీజన్స్ అనేవి రావు. అందుకే టిల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టిల్ట్ ఒకటే ఇంపార్టెంటా? టిల్ట్తో పాటు రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనేది కూడా ఇంపార్టెంట్. టిల్ట్ అండ్ రెవల్యూషన్. మెయిన్ వచ్చి టిల్ట్ అనేవి లేకపోతే మనకు సీజన్స్ అనేవి కాజ్ అవ్వవు. అందుకే మన ఎర్త్ యొక్క టిల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీడ్. ఎర్త్ యొక్క స్పీడ్ వచ్చేసి ఈక్వేటర్.
ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర వచ్చేసి 1038 మైల్స్ పర్ అవర్ అనేది తిరుగుతుంటుంది. అది ఇక్కడ నుంచి ఇలా పోల్స్ వైజ్ వెళ్ళేటప్పటికి ఇది అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. డిక్రీజ్ అవుతూ ఉంటుంది పైకి. డిక్రీజ్. సో డిక్రీజింగ్ టు 0 at poles. The speed is maximum. Speed is maximum at equator. Speed is 0 or minimum at poles. Okay. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డేస్ అండ్ నైట్స్ అనేవి. ఈ యొక్క డేస్ ని నైట్స్ ని వేరు చేసిన దాన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ని separates days and nights. Next, ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్. వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ అనేది ఎర్త్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈక్వేటర్ దగ్గర స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పాం కదా, అందుకనే మెజారిటీ ఆఫ్ శాటిలైట్స్ అనేవి ఈక్వేటర్ దగ్గర నుంచి లాంచ్ చేస్తారు. శాటిలైట్స్ ఆర్ launched near equator because speed is maximum. అందుకనే ఈక్వేటర్ దగ్గర స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాటిలైట్స్ అనేవి మన స్పేస్ లో పంపించడానికి ఇనిషియల్ గా మనకి వెలాసిటీ కావాలి. ఆ వెలాసిటీ అనేది ఈక్వేటర్ దగ్గర, ఇప్పుడు మీకు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఒక బాల్ అనేది ముందుకు విసిరాం అనుకోండి, ఆ విసిరిన బాల్ తో పాటు మనం వెళ్ళిన మోషన్ యొక్క స్పీడ్ అనేది కూడా తోడవడం వల్ల బాల్ అనేది చాలా ఫాస్ట్ గా ట్రావెల్ ముందుకు వెళ్తుంది. అంటే ఇనిషియల్ ఫోర్స్ అనేది మనం దానికి ఇస్తున్నాం అన్నమాట. ఈ ఎర్త్ అనేది రొటేట్ అవడం వలన, ఆ ఎర్త్ రొటేషన్ అనేది ఈక్వేటర్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క రాకెట్ అనేది చాలా ఫాస్ట్, ఇనిషియల్ గా చాలా హై వెలాసిటీ మూవ్ అవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకని ఎక్కువ మెజారిటీ ఆఫ్ రాకెట్స్ అనేవి ఈక్వేటర్ దగ్గరలోనే మనకి లాంచ్ చేస్తారు. చూసుకుంటే మీకు నెల్లూరులోని శ్రీహరికోట ఈక్వేటర్ దగ్గరగా ఉంది. తమిళనాడు, కేరళలో కూడా లాంచ్ ప్యాడ్లు అనేవి బిల్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఎర్త్ రెవల్యూషన్ వచ్చేసరికి తెలుసు కదా, ఎర్త్ అనేది దాని యాక్సిస్ లో తిరుగుకుంటూ సన్న చుట్టూ తిరుగుతూ దాని యాక్సిస్ లో తిరుగుతుంటుంది. క్లాక్ వైజ్ డైరెక్ట్ కౌంటర్ క్లాక్, వెస్ట్ ఈస్ట్ కౌంటర్ క్లాక్ డైరెక్షన్. ఎర్త్ 1 రెవల్యూషన్ తీసుకోవడానికి 1 ఫుల్ ఇయర్ తీసుకోండి, 356 డేస్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ నుంచి సన్కి డిస్టెన్స్ ఎంత? 93 మిలియన్ మైల్స్. 93 మిలియన్ మైల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎపిహీలియన్, పెరిహీలియన్. ఎపిహీలియన్ అంటే, ఎపి అంటే ఫార్ అవే, పెరి అంటే నియర్. ఎపిహీలియన్ అంటే ఇది ఎర్త్, ఇది సన్కి ఎర్త్కి డిస్టెన్స్ అనేది మ్యాక్సిమం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను, 1 సెకండ్. డిస్టెన్స్ అనేది మ్యాక్సిమం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది 152 మిలియన్ కిలోమీటర్స్. 152 మిలియన్ కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది 147 మిలియన్ కిలోమీటర్. ఎపిహీలియన్ అంటే
ఎర్త్ అనేది సన్నకి చాలా దూరంగా వెళ్ళినప్పుడు డిస్టెన్స్ అనేది ఎర్త్కి సన్నకి డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే మ్యాక్సిమం ఉందో దాన్ని ఎపిహీలియన్ అని అంటాం. ఎర్త్కి సన్నకి అది ఎర్త్కి సన్నకి డిస్టెన్స్ అనేది ఎప్పుడు దగ్గరగా వస్తే ఎర్త్ అనేది ఎప్పుడు సన్నకి దగ్గరగా వస్తే అప్పుడు పెరేజీ అంటాం. అసలు ఇందాక చెప్పాను కదా సన్ అనేది సెంటర్గా ఉంది, మరి రెండుకి ఈక్వల్ డిస్టెన్స్ అనేసి. సన్ అనేది సెంటర్లో ఉంది. ఈ ఎందుకు ఈ డిస్టెన్స్ వేరియేషన్ వస్తుందంటే దీని యొక్క పాతను చూసారా, చుట్టూ పాత్ అనేది ఎర్త్ రివాల్వర్ పాత్ అనేది పాత్ అనేది సర్క్యులర్ పాత్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యులర్ పాత్. ఇట్ ఈస్ నాట్ ఏ circular path. Earth's orbit is elongated path. అంటే ఈ ఎలాంగ్ పాత్ అనేది సెంటర్ మనం రెండు సెంటర్ల కింద కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎలాంగేటెడ్ పాత్ ఉండడం వలన ఫస్ట్ చూడండి ఇక్కడ సన్ ఇక్కడ ఉంది కదా, సన్ పొజిషన్ స్టాగ్నెంట్. ఇప్పుడు ఎర్త్ అనేది ఈ ఆర్బిట్లో తిరిగినప్పుడు ఎర్త్ అనేది తిరిగి ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు డిస్టెన్స్ అనేది ఎర్త్కి సన్కి మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎపిహీలియన్ అంటాం. అలాగే ఇప్పుడు ఎర్త్ అలా రొటేట్ అవుతూ రివాల్వ్ అవుతూ అలా వచ్చినప్పుడు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ చేరినప్పుడు సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని మనం పెరిహీలియన్ అని అంటాం. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మూన్ కూడా అప్లై అవుతుంది. ఇది మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో దాన్ని పెరిజీ అంటాం. మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ఎపోజీ అంటాం. రాస్తాను. ఎర్త్ సన్, ఎర్త్ సన్ డిస్టెన్స్ మ్యాక్సిమం, డిస్టెన్స్ మినిమం. మ్యాక్సిమం అయితే ఎపిహీలియన్, మినిమం అయితే పెరిహీలియన్. సేమ్ ఇప్పుడు ఎర్త్ మూన్. ఎర్త్కి మూన్కి డిస్టెన్స్ అనేది మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎపోజీ, స్మాల్ ఉంటే పెరిజీ అని అంటారు. Earth is at its maximum distance, Sun at ephelion, minimum at perihelion. Moon. Farthest from the Earth is called apogee, closest to the Earth is called perigee. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ ప్లానెట్స్ గురించి చూసాం. ప్లానెట్స్ యొక్క డిఫరెంట్ సైజ్ గురించి, నెక్స్ట్ వాటి యొక్క మూన్స్ గురించి, దాని యొక్క రొటేషన్ గురించి, ఆస్ట్రాయిడ్ బెల్ట్, కూపియర్ బెల్ట్, ఊర్ట్ క్లౌడ్, వీటి గురించి చూడడం జరిగింది. మూన్స్, నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కూడా చూడడం జరిగింది. ఈ విధంగా ఎర్త్ అనేది ఈ విధంగా రొటేట్ అవడం వలన మనకి డేస్ అండ్ నైట్స్ అనేవి ఏర్పడతాయి. ఎర్త్ టిల్ట్ అనేది 23.5 డిగ్రీ టిల్ట్ ఉండడం వలన మనకి సీజన్స్ అనేవి ఏర్పడతాయి. సీజన్స్ అనేవి ఒక్కొక్క సీజన్ నార్థర్న్ హెమిస్ఫియర్ ఎలా ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్ ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. మీకు అర్థమయ్యే విధంగానే చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.